పాటు అది వస్తుంది డెవలప్ అవడం అనేది. కాబట్టి అది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉంది. అవకాశం లేదు, సీట్లు లేవు, ఫీజు కట్టలేము అంటే సరే, కానీ ఈ 2 సీట్లు ఉన్నాయి, ఫీజు కట్టే అవకాశం ఉంది గవర్నమెంట్ కట్టాలి. కాబట్టి దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, చదివించండి. మీరు అసలు పుస్తకాలు గట్టిగా చెప్పాలి అందరికీ కూడా. తొందరగా పెళ్లి చేసే కార్యక్రమం మాత్రం చేయలేదు, అందరికీ పూర్తి చేసేది కూడా ఒకటి. రెండవది, మీ అందరూ కూడా ఎవరి ఇక్కడ మిగతా వాళ్ళందరూ ఎక్కడో చోటకి వెళ్ళి పని చేద్దాం అనుకుంటారు, కానీ ముస్లింలో ఎక్కువగా ఉంది ఏంటంటే సొంతంగా ఏదో ఒకటి పెట్టుకుందామని ఆలోచిస్తారు. వ్యాపారం కానీ ఏదో ఒకటి పెడదామని ట్రై చేస్తారు. మంచిది. దానికి గవర్నమెంట్ వైపు నుంచి ఏమీ సహకారం ఉంది, సహాయ సహకారం ఉందనేది మీ అందరికీ కూడా చాలా మందికి తెలియదు ఏమున్నాయి, ఉంటాయి అనేది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే సబ్సిడీ స్కీమ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి దాదాపు ఒక 12 మనం ఒక దగ్గర తీసుకొచ్చాం. ఈ 12 మనం చేయగలం అంటే మనం ఎలిజిబిలిటీ అప్లై చేయించి మనం ఎలిజిబిలిటీ దగ్గర ఇప్పించుకోవాలని చెప్పి 12 స్కీమ్స్ తీసుకొచ్చాం. అది మీ మౌలానా గారికి అందజేస్తాను, పంపిస్తాను. ఆయన వాట్సాప్లో పంపిస్తాను. మీకు కూడా మీరు చదవండి. వాటిని మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో వాటిని ఆలోచించి కూడా మనం చేసుకుంటే బాగానే ఉంటుందని ఆలోచించి మీరు మీ పేరు తీసుకుని వస్తే కనుక మనమే అప్లై చేద్దాం. మనమే బ్యాంకర్స్తో కూడా శాంక్షన్ చేయించడానికి, ఆ సబ్సిడీ కూడా వచ్చేదానికి మన వైపు నుంచి మామూలు చేసే కార్యక్రమం కాదు. మీకు కొద్దిగా చదవండి, అదంతా కూడా మౌలానా ఇస్తే పంపిస్తాను మీ అందరికీ కూడా. మీకు ఇష్టమైతే మీరు పెట్టండి, లేదు మీ చుట్టాలకు మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఉంటే వాళ్ళ పేరు తీసుకొచ్చాం. ఎలిజిబిలిటీ మీకు లేదు, వేరే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందంటే వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ వాళ్ళ పేరు తీసుకొచ్చిస్తే మనం ప్రాసెస్ చేయడానికి అవుతుంది. ఎందుకంటే చాలా స్కీమ్స్ ఉన్నాయి, కానీ చాలా తక్కువ మందికి తెలుసు. ఎవరైనా ఇది ఉందా ఆంటీ అని అంటారు. సరే, ఒకవేళ తెలిసినా కానీ అప్లై చేయండి సార్, పెద్ద ప్రాసెస్. అప్లై చేయడం పెద్ద ప్రాసెస్. అప్లై చేసిన తర్వాత ఇక్కడ అడ్మినిస్ట్రేషన్లో అది శాంక్షన్ అవడం పెద్ద ప్రాసెస్. అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అయిన తర్వాత సబ్సిడీ రావడం, సబ్సిడీతో పాటు బ్యాంక్ లోన్ ఇవ్వడం పెద్ద ప్రాసెస్. ఎంత పెద్ద ప్రాసెస్ అంటే మీరు ఎన్ని చేయలేము కదా అంటారు. అందుకే మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకురండి, మనం అది చేసే కార్యక్రమం కాదు. ఎవరో కొన్ని గ్రామ సచివాలయాలు ఎవరో దాన్ని పెట్టేయాలి, ఇదే పని చేయాలని చెప్పి పెట్టి చేద్దాం. ఈ 2 దయచేసి మీరు తీసుకొని చేయాలని చెప్పి మనం కోరుతూ, ఈరోజు ఎవరైతే సర్టిఫికేట్స్ చాలా మందికి ఆలోచించారు, బట్ ఈరోజు తీసుకున్న వాళ్ళు ఆలోచిస్తున్న అందరికీ కూడా అలాగే మహాసత్వం ప్రతి ఒక్కరికి కూడా మా వైపు నుంచి జంగా గారి వైపు నుంచి అలాగే మున్సిపల్ గారి వైపు నుంచి అందరి వైపు నుంచి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇది జనరిక్గా చెప్పాం. మీకు ఏమైనా పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే తప్పకుండా వచ్చి అప్రోచ్ అయ్యండి. ఏమైనా రెవెన్యూతో సంబంధించి వ్రతాలు, అభ్యాధికత, కానీ దాదాపు జెన్యున్గా ఉంటే తీసుకురండి, తప్పకుండా మాట్లాడి చేసే కార్యక్రమం చేద్దాం. అలాగే ఎలక్షన్కి సంబంధించి ఇష్యూస్ ఉంటాయి, తీసుకురండి. అంతేగాని ఇది ఎలక్షన్ సమయంలో ఎలక్షన్ ముందు వచ్చాం మాట్లాడే వెళ్ళి మళ్ళీ ఎలక్షన్ టైం వస్తే అలా అని చెప్పి మేము కూడా రోజు మిమ్మల్ని అడగలేం. దీంట్లో ముందే ఇష్యూ రండి. జంగా గారు ఉన్నారు, సర్పంచ్ గారు ఉన్నారు, మేమున్నాం, రండి. వచ్చి మీరు వచ్చి అడిగితే తప్పించి మేము కూడా దాని మీద దృష్టి పెట్టాం. మేము వచ్చి మీకేముందని కనుక్కోవడం అనేది కొద్దిగా కష్టమైన పనే కదా. వేపించే ఉంటే తీసుకునండి, తప్పకుండా న్యాయంగా ఉంటే 100% తీసుకోవడానికి అన్ని విధాలుగా కృషి. ఏదో మళ్ళీ ఎలక్షన్ ముందు దాకా మేము మాట్లాడుకుంటుంటే కరెక్ట్ కాదు కదా. కాబట్టి వచ్చి కలవాలని చెప్పి మేము కోరుతూ, నాకు అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా మరీ ధన్యవాదాలు చేసుకుంటూ, పోయింది మన రానుంటుంది లాస్ట్ మంత్ రానుంటుంది, క్షమించాలని చెప్పి మేము కోరుకుంటూ సెలవుస్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.